హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాగ్స్ అండి. ఈరోజు పునుగులు చేశానండి. పునుగులు చట్నీ, పల్లీ చట్నీ పునుగులు చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూడండి ఎంత ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా ఉన్నాయండి. తింటుంటే సాఫ్ట్గా భలే బాగున్నాయండి. చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ అయితే సూపర్ అండి. అది ఎలా చేయాలో చూద్దాం రండి. నేనైతే పల్లీ చట్నీ ఇలా చేస్తాను. పల్లీ చట్నీ పునుగులు ఇలా వేస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పల్లీ చట్నీ. పల్లీలు ఒక చిన్న గ్లాస్ తీసుకున్నానండి, టీ గ్లాస్ అన్ని పల్లీలు తీసుకున్నాను. ఒక 6-7 పచ్చిమిర్చి వేసాను. కొంచెం ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకొని కొంచెం వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత వేగిపోయినాయండి. తర్వాత ఇప్పుడు కొంచెం చింతపండు వేద్దాము. కొంచెం వేసుకున్నాను. తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు వేసాను, ఒక చిన్న చెప్పండి. తర్వాత జీలకర్ర, ఒక స్పూన్ అంత జీలకర్ర. తర్వాత శనగపప్పు అండి, పుట్నాల పప్పు అంటారు కదా, అవి 2 టేబుల్ స్పూన్లు వేసాను. కొంచెం పెద్దగా, కొంచెం ఎక్కువ వేసానండి. మొత్తం కలుపుకొని ఒక్కసారి కలపాలి. మొత్తము కలిపి కొంచెం వేడి ఎక్కాలి అవి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అయితే. కొంచెం వేగిన తర్వాత తీసేసి మిక్సీ గిన్నెలో తీసేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు చూడండి ఇలా వచ్చేసింది. ఇది తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము. ఒక కళాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు వేసానండి ఆయిల్. తర్వాత చిన్న స్పూన్ అంత ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, మినపప్పు వేసుకొని, ఒక ఎండుమిరపకాయ వేసుకొని, కొంచెం కరివేపాకు రెమ్మలు 4 కరివేపాకు రెబ్బలు వేసుకుందాము. వేసేసుకొని తాలింపు పెట్టేసుకుందామండి. ఈ చట్నీ చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత పునుగుల కోసం అండి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. అది కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి కట్ చేశాను. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఇవన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఏం చేస్తున్నారండి మీరు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? తర్వాత మిరపకాయలు కూడా కట్ చేసుకున్నాము. అన్నీ బౌల్లోకి వేసుకొని దోసపిండి వేసి పెట్టుకున్నానండి నిన్న. అది కొంచెం వేసుకొని, కొంచెం అది సరిపడా వేసుకుందాము. కరివేపాకు అండి కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకోవాలండి. నేను వెంట చేసుకోకుండా ఇలా పెడుతున్నాను. తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. ఆ తర్వాత కొత్తిమీర కొంచెం కట్ చేసుకుందాము. నేను కత్తెరతోటే కట్ చేస్తానండి. నేను చాకుతో కట్ చేయనది. అట్లా సన్నగా కట్ చేసి వేసుకుంటాను బాగా నీట్గా. కడిగి పెట్టుకున్నానండి కొత్తిమీర పక్కన, అది కట్ చేసి వేసుకుంటున్నాను. ఆ తర్వాత పిండి వేసుకుందాము. సరిపడా పిండి వేసుకుందాము. మనకు ఎంతైతే కావాలో, పునుగులు ఎన్నైతే కావాలో అంత పిండి కలిపేసుకుందాము. మాకు నైట్కి సరిపోయేంత కలుపుకున్నామండి. 2-3 స్పూన్లు వేసాను. 3 చెంచాలు, పెద్ద స్పూనేనండి, పెద్దది 3 వేసాను. వేసి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాము. రుచికి సరిపడా సాల్ట్. తర్వాత కొంచెం వంట సోడా వేసానండి, మెత్తగా వస్తాయని. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నారు. సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చండి మీరు. మాకైతే సరిపోతుందని అట్లా వేసేసాను. తర్వాత కొంచెం సోడా వేసుకున్నాము. సోడా వేస్తే మెత్తగా ఉంటాయి పునుగులు. సోడా వేసుకొని మొత్తం కలిపేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందాం కళాయిలో పక్కన. ఇది కలుపుకోవాలి. మొత్తము కలిపేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని, చూడండి ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు వేసేసుకుందాము.
ఒకదాని వెంట వేసేసుకుందాము. చాలా బాగుంటాయండి, చాలా స్మూత్గా ఉంటాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇలా వేస్తానండి. మీరు ఎలా వేస్తారో నాకు కామెంట్ చేయండి. ఈ చలికి చాలా చాలా బాగుంటాయండి తినటానికి. నైట్ టిఫిన్ అండి ఇది మాకు. ఆయిల్ అంతా పీకదండి, ఆయిల్ అంతా లాగేదు. చాలా బాగుంటాయి. సోడా వేసినా కానీ ఆయిల్ లాగలేదండి మాకు. ఇలా మొత్తం వేసేస్తానండి. బాండి అంతా ఖాళీ లేకుండా మొత్తం వేసేస్తాను నేను. ఇట్లా 2 సార్లు వేసేస్తే మాకు అందరికి సరిపోతాయి. ఇదంతా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఆ తర్వాత ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చాలా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి, వేగిపోతున్నాయి. పక్కన అన్నీ వేగినాయి, మధ్యలో అన్నీ వేగిపోయినాయి. అంతే, వేగేసినాయి, మొత్తం వేగిపోయినాయండి. ఒక ప్లేట్లో తీసేసుకున్నాము. చూడండి, ఇలా సర్వ్ చేసుకున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.